నన్ను ప్రకటించినప్పుడు నటరాజన్ లాజరస్ అని ప్రకటించారు. నా అసలు పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాణ్ణి కాదు. నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ అంతకంటే కాదు. నాది కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్నటువంటి ఒక జిల్లాలో పుదుక్కోడు అన్నటువంటి ఒక గ్రామానికి చెందిన అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. ఆయన కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమలే తీసుకెళ్తున్నటువంటి ఒక అయ్యప్ప గురుస్వామి. అలాంటి ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను. మా అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి. మా అమ్మకి చాలా భక్తి ఎక్కువ, పూనకాలు ఎక్కువ. అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టాను. మా పెదనాన్నగారి పేరు పరమేశ్వరన్. మా పెదనాన్నగారి అబ్బాయి ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ పిపి సేతుబాబు. ఈజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నవ్ ఈజ్ వర్కింగ్ ఫర్ సాయివాణి. ఆయన నా అన్నయ్య. నేను అంటున్నాను, అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను. ప్రియులారా, మేము 5 సంతానం. నా అన్నయ్య, నా అక్క, నా రెండో అన్నయ్య, నేను కవల పిల్లలం. వాడి పేరు రాముడు, నా పేరు లక్ష్మణ్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు ఈ హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వివరాలు, ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే వారి జీవితాలు ఎంత అత్యున్నతంగా మార్చబడతాయో దానికి ఒక సాక్ష్యం నేను అంతే. ఎందుకంటే సత్య అన్వేషణలో నిజరక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకోగలిగాను. నాకు వేరొక విధమైనటువంటి సాక్ష్యం లేదు, కానీ నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవడానికి చేస్తున్న తాపత్రయములు, పడుతున్న ప్రయత్నాలలో నిజదేవుడైన యేసు నన్ను దర్శించడం జరిగింది. ప్రియులారా, నేను ఇలాంటి వేదికల మీద ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను. నేను మండపాలు కట్టడంలో దిట్ట. ఈ ప్రాంతానికి కూడా వచ్చి నేను ఎన్నోసార్లు భజనలో పాలు పొందాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ అయ్యప్ప స్వామి భజన అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒక మంత్రాన్ని ప్రత్యేకంగా చెప్తారు. అది మంత్రం కాదు, ఒక విజ్ఞాపన ప్రార్థన. అదేంటంటే, అరుంజుం మరియామలం తెరుంజుం తెరియామలం నాంగళ్ చెయ్య ఎల్లా పావంగళై పొరుత్తు కాత్తి రక్షిక్యం సత్యమాన పొన్ను 18 వసిక్కిమని మలయాళంలో అంటారు. అయితే దానికి ఉన్న అర్థం చెబుతున్నాను. అరుంజుం మరియామలం అర్థంగా అనాలోచితంగా, తెరుంజుం తెరియామలం తెలిసి తెలియక, నాంగళ్ చెయ్య ఎల్లా పావంగళై మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి పొరుత్తు కాత్తి రక్షిక్యం కాచి కాపాడి రక్షించుదేవా అని అర్థం. రక్షకుడు ఎవరో తెలియదు, కానీ పాపము నుంచి తప్పించబడాలనే ప్రయత్నం మానవ భక్తి జీవితంలో చాలా ఉంది. సత్య అన్వేషణ మొదలైంది. ఎలాగో చెప్తున్నాను, ఎవరిని కించపరచట్లేదు, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చాలా మంచి భక్తి చేశానండి. మా కాకినాడలో బాలాత్రిపుర సుందరి గుడిలో ధర్మకర్తల్లో నేను ఒకడిని, పూజారులకి సమస్తం అందించే వాళ్ళు నేను ఒకడిని. అలాంటి మంచి భక్తిలో ఉన్న నేను నవరాత్రి వచ్చినప్పుడు మా ఇంట్లో చాలా గంభీరంగా జరుగుతుంది. నవరాత్రి ఉంటే మేము కేరళలో ఉంటాం, లేదంటే మా ఇంట్లో చాలా గొప్పగా చేస్తారు. 9 రోజులు కూడా మా అమ్మ మీద అమ్మవారు ఉంటుందని అందరూ మా అమ్మ దగ్గరికి వస్తారు. ఆ కుంకంతో కొన్ని కిలోల కుంకంతో పూజ చేస్తారు. ఇవన్నీ శుభ్రం చేసి మా కాకినాడలో పిండాల చెరువు అని ఉంది, ఆ చెరువులో కలిపే ఆ పని నాది. ఎందుకంటే నాకు భక్తి ఎక్కువ. ఒకరోజు ఇలాగే ఈ పుష్పాలు, ఈ కుంకం అంతా తీస్తూ ఉంటే ఆ కుంకానికి ఉన్న ఒక సహజ లక్షణం ఏంటంటే, ఇప్పటికైనా మీరైనా ఎవరైనా కుంకం కొని పక్కన పెట్టు 2 రోజుల తర్వాత చూస్తే అందులో పురుగు ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక సైంటిఫిక్ రీజన్ అది, ఆ పురుగు పుట్టేస్తుంది ఆటోమేటిక్గా. అలాగ పురుగు పుట్టి అక్కడ ఉన్నటువంటి పీఠంలో ఉన్న ఒక దేవుడి పట్టంలోకి దూరి దేవుడి పట్టాన్ని కొరికేసింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని ఏళ్లుగా మనం ఆరాధన చేస్తున్న దేవుడిని ఒక పురుగు అలా కొరికేస్తుంది. అక్కడ మొదలైందంటే అమ్మా అని కేక వేస్తే మా అమ్మ అర్జెంట్కి వచ్చింది. ఏరా అంటే, పురుగు దేవుడిని కొరికేసింది అన్నాను. నెత్తి మీద కొట్టింది మా అమ్మ. తీయా పటం అంది. ఆ పటాన్ని తీసేసి వెనకాల ఉన్న మేకులు తీసేసి ఆ పేపర్ని పక్కన పెట్టేసి మా అమ్మంది, నువ్వు బజార్ వెళ్ళి ఇలాంటి పటమే ఒకటి కొనుక్కురా అంది. మళ్ళీ లేచి, బజార్లో దేవుడు దొరుకుతాడా? మళ్ళీ కొట్టింది. ఈ తన్నుల దండం కంటే నోరు మూసుకొని వెళ్ళడం మంచిదని బయలుదేరుతుండగా మా అమ్మ నా చేతిలో 5 రూపాయలు పెట్టింది. 5 రూపాయలతో కొనేకు ఏ 2.5కో 3 రూపాయలకు బేరం ఆడంది. ఎవరిని? అసలు ఒక ఆలోచన పుట్టాలి కదా, భగవంతుడి దగ్గరికి రావడానికి ఒక మార్గం తేవాలి కదా. నాకు ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఇంక మా అమ్మ దగ్గర అడగడం మానేసి, ఎందుకంటే ఊరికే తన్నులు తినడం కంటే కూడా వెళ్ళి తీసుకొచ్చానండి. ఆ పటం తీసుకొచ్చిన తర్వాత ఈ తీసేసిన ఫ్రేమ్లోకి ఆ కొత్తది పెట్టాం. ఈ పాతదాన్ని ఏం చేయమంటాం అన్నాను. సింపుల్గా పాడే అంతే.
అసలు అక్కడ నాలో చాలా మార్పు వచ్చేసిందని. ఇన్నేళ్లుగా పూజలు చేస్తూ ఒక పురుగు ముట్టిందని ఇది దేవుడికి వచ్చి బేరమాడి తెచ్చింది. దేవుడు ఎలాగవుతాడు? దేవుడంటే ఖచ్చితంగా కనబడాలి, దేవుడంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి. ఇదే సత్యాన్వేషణ. నేను ఏ దేవుణ్ణి నేను తక్కువ చేయలేదు. నేను అంటున్నాను, ఇప్పటికీ అంటాను, నేను ఆ రోజుల్లో చేసిన మంచి భక్తే ఎంత మంచి రక్షకుణ్ణి నాకు దొరికేటట్టు చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇంక అక్కడి నుంచి సత్యాన్వేషణ మొదలైంది. మా ఊర్లో మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉంది, అక్కడ క్రైస్తవ మీటింగులు జరిగేవి. ప్రతి శుక్రవారం మేము బాలత్రిపుర సుందరి గుడికి వెళ్ళిపోతాం. ఒకరోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఈ మీటింగుల్లో ఏదో ఉందని నేను అందులోకి వెళ్ళాను. కానీ మాకు నేర్పించబడిన దాని ప్రకారం మేము వాళ్ళని ముట్టకూడదు, దూరంగా చేతులు కట్టుకొని వెంటన్నాను. ఎందుకని వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయడం తర్వాత పెద్ద ప్రాసెస్ అని. ఈ లోపల అక్కడ ఉన్న బోధకుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఈరోజు దేవుడు నిద్రపోడండి. ఆశ్చర్యం ఏంటంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకని నేనే మా దేవుని పీట మీద పడుకోబెట్టి పొద్దున్నే నేనే లేపాలి. ఇది నవ్వులాటగా చెప్పట్లా, దానికి ఒక పాట మళ్ళీని, మేలుకో గురురాజ. ఇది నన్ను విచిత్రంగా అనిపించింది. ఇంకొక మాట ఏంటంటే అది నన్ను స్పందింపజేసింది ఏంటంటే, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు. ఇట్ వాజ్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. అలాంటి మంత్రం కూడా నేను గ్రహించలే. నేను అంటున్నాను, వాక్యము వెల్లడెగుట తోడనే. నిజంగా వెలుగు నీలోకి రావాలంటే వాక్యాన్ని వినాలి. ఇంకక్కడి నుంచి నా దృష్టి, నా దిశ మారింది. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చర్చ్. మా ఇంటికి వెనకాల చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఇంకా అందరూ నా మీద చూసి, ఆ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఆ గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నారు అని నన్ను అంటున్నా. నాకు సిగ్గులేదు, ఎందుకంటే సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు పోతాం కదా. ఈ లోపల ఆ సహవాసం వాళ్ళు నాకు ఈ బైబిల్ ఇచ్చారు. దీనికి నాకు ఒకే వయసు ప్రభువులో. ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏమర్థం అవుద్ది, అర్థం అవ్వట్లా. అయినా చదువుతున్నాను, ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చింది. జంధ్యాల పౌర్ణమి వస్తే ఖచ్చితంగా జంధ్యం మార్చుకోవాలి, పూర్ణలు అంటాం మేము. మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, మా తమ్ముడు ఎవరికి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకుని రెడీగా ఉన్నారు. అనుకోని సందర్భంలో ఒక మాస్టరు, ఒక బ్రాహ్మణ మాస్టరే, మీ జంధ్యం ఏంటంటే అంతలా ఉంది, నాది ఏదో 3 పోగులే ఉందంటే, పెళ్ళైతే వేస్తారు లేరా ఇంకొక 6 పోగులు అని అలా పట్టుకుంటే తెగిపోయింది. నా దగ్గర జంధ్యం ఉంది, వేసేసుకుంటావా అన్నాడు ఆయన. వద్దులేండి, తెగిన కాడికి దిగినట్టే ఉంచండి అన్నాను నేను. అది ఎందుకు తెగిందో తర్వాత తెలుసు. మీరు నాలో బహుగా ఫలించి నిమిత్తము పనికి రాని తీగలు కత్తిరింపబడతాయని అలాగ కత్తిరించబడిపోయిందని తర్వాత తెలుసు. మొత్తానికి ఊడిపోయింది. ఇప్పుడేమో జంధ్యాల పౌర్ణమికి మార్చుకోవాలంటే ఏముండాలి, అది లేదు. ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పడానికి నాకు భయం వేసిందో, మా అమ్మ, మేము అరవాళ్ళం అన్నాను కదండి, ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మికి కట్టుకుంటుంది మా చీరలు, అలా కట్టుకుని నా దగ్గరికి వస్తుంది. ఎంగడా ఉన్నాడు, పూర్ణలింగే అని అడుగుతుంది. ఇల్లేమ్మా అన్నాను. మా నాన్నతో వెళ్ళి చెప్పేసింది. అంతే మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చి నా గోప మీద కొట్టేశారు. నా సొరుగులో ఉన్న ఈ బైబిల్ని తీసి విసిరేసి నన్ను మెడ పట్టుకొని బయటికి తోసారు. అంటే తోసేయడం అంటే అంత ఎత్తు నుంచి కింద మెట్ల వరకు కింద పడ్డాను. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఆ సమయంలో అప్పటికే నేను కొంచెం ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కొత్త రోషం ఉంది. సరే ఈ బైబిల్ని హత్తుకొని ఏ మెక్లారన్ స్కూల్లో విన్నానో అక్కడే ఇందులో వర్షం పట్టేసింది. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను. పిల్లారు, ఇది వాస్తవం, నాకు నిజం. నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి ఇంకా చివరికి సమయం అయిపోతుంది, ఒకటి ఆకలేసేస్తుంది, ఇంట్లోంచి తొయ్యబడ్డానన్న బాధ ఉంది. అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే, ప్రభువా అని గట్టిగా అరిచేశానండి. మీకు ఇది ఆశ్చర్యం పిల్లారా, నాకు నిజం, కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి. ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగ చాచిన చేతులతో, నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునా. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన నేను వెళ్ళకిలా పడిపోయానండి. 5 నిమిషాల తర్వాత లేచాను. యోహాను సువార్త 1:12 అని క్లియర్గా, నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను అప్పుడు కూడా అదే వచ్చింది. మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను.
నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదు అన్నారుగా మా నాన్న. మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను. అదండి వెనక నుంచి వచ్చారు, అన్నం పెడతాను అంది. నేనన్నా తలుపుతే, ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డనయ్యాను. లోపలికి వెళ్ళి నా కంచం ఎవడు ముట్టుకోరు. నా బట్టలు నావన్నీ సపరేట్గా ఉంటాయి. గబగబా వెళ్ళి ఆ వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, శుభ్రపడిచాను, అన్నం పెట్టుకున్నాను. నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన వచ్చేసి డాయ్ అనుకుంటూ సీరియస్గా వచ్చారు. నేను కూడా అంతే సీరియస్లో లేచాను. అన్నా నేను. పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నా చేతుల మీదుగానే బాప్తిసం తీసుకుంటానన్నారు. నేను అంటున్నాను హార్ట్ అటాక్ వచ్చిందని. పాపం నేనంటున్నాను, పిల్లలారా, తృణీకరింపబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడండి. త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. నేను అంటున్నాను, దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. యథార్థమైన హృదయంతో అడిగితే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నా యేసయ్య. ఓన్లీ ద థింగ్, ప్లెయిన్ హార్ట్గా మీరు అడిగి చూడండి, యేసయ్య నువ్వు నాకు కావాలని. నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం, 10th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎగ్జామ్స్ ముందు చదువుతుండగా మా నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. మా నాన్న దగ్గర తన్నులు తినడం కంటే కూడా 10th పాస్ అయిపోవడం ఈజీ. మాకు ఒక సిస్టర్ ఉందండి, మా నాన్నగారి చెల్లెలు, మా అత్త, డాక్టర్ పిపి రాజమ్మ. షీజ్ ఏ గైనిక్ డాక్టర్. ఇప్పటికీ ఈ ఎన్టీ రామారావు ఆరోగ్య పథకంలో డాక్టర్గా ఉన్నారు. ఆవిడకి ఒక మంచి మిత్రురాలు, ఈ లాజర్స్ గారి లాగా గుణ ఆవిడ పేరు. షీజ్ ఎ క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. ఈవిడేమో రాజక్కాండం అలవాటు, ఆవిడ గుణక్కాండం అలవాటు. ఒకరోజు ఆ గుణక్కని అడిగిన, అక్క మీ ప్రభు ఏది అడిగినా చేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న. ఆవిడంది, నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది. నాకు చేత కాదక్క అంటే, నేను నేర్పిస్తానుగా యేసు రక్తం జయం. యేసు రక్తం జయం అంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది. ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు, అంటే మా ఫ్రెండ్స్ ముందు, వాళ్ళందరి ముందు కంబైన్డ్ స్టడీ అండి. యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని నేను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్లి గుండు చేయిస్తానన్నారు. నాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే మనకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండేసు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని గుణక్కని అడిగాను, గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అంటే, మాకుంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు. అదే అలవాటు మీద అడిగితే దీనికి కూడా అదే ప్రార్థన. ఏంటది? ఇంకా అప్పుడు మొదలు పెట్టేవాడిని, యేసు రక్తం పరీక్ష పాస్ అవ్వాలి, యేసు రక్తం కూడా తప్పాలి అనేవాడిని. నాకు అదే బాణి అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంసలింగ దామేశ్వరి అన్నట్టుగా. ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఇలాంటి ప్రార్థనకు ఎవరైనా సమాధానం చెప్తారా? లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు, కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పరీక్ష పాస్ అయిపోయాను. నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు. ఎలాగో తెలుసా అండి, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. వెంటనే మా నాన్నగారు అన్నారు, ఒరే ఆడి ముందు నువ్వు గుండేసుకు తిరిగితే ఫీల్ అవుతాడు, నువ్వు మానేమండం ఏంటి? రక్తం నువ్వు ఏ స్థితిలో చెప్పిన అర్థం చేసుకుని క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఓన్లీ ద థింగ్, మనం ఆయనతో చెప్పుకుందాం, మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం. మనకున్నటువంటి ప్రతిదీ కూడా తీర్చగలిగే, మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు దీని గురించి నీ మనసుని అర్పిస్తే చాలు నాన్న, నీ హృదయాన్ని అర్పిస్తే చాలు నాన్న. ఆయన కోరుకునేది కూడా చెడిపోయిన పడిపోయిన ఈ పాడు బ్రతుకుల్ని కోరుకుంటున్నాడు ఆయన. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాకినాడలో, పిఎస్ఆర్ జ్యువెలర్స్. వాడు తన కారు వేసుకుని వైజాగ్ నుంచి వస్తూ నా కారు వెనకాల ఆడి కారు ఆపాడు. నన్ను చూసిన వెంటనే మురిసిపోయాడు. ఒరే సుబ్రహ్మణ్యం బాగున్నావా అని పలకరించాడు. రారా టీ తాగుదామని ఇద్దరం టీ తాగుతున్నాం. అప్పుడు వాడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఒరే ఆ భక్తిలో నువ్వు బాగా తెలుసు నాకు, ఎక్కడ చూసినా నువ్వే ఉండేవాడి, ప్రతి భజనలో నువ్వే ఉండేవాడివి, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా నీ ముఖమేరా, ఎన్ని పోస్టర్లు కనపడుతున్నాయి, ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏదైనా ఉందరా అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న. నేను అన్నాను, ఒకటేరా తేడా, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఈ దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. జక్కయ్య దగ్గరికే వచ్చేసాడు. వచ్చి జక్కయ్యతో ఒకటే మాట అంటున్నాడు, త్వరగా కిందకి దిగిరా. నాకు ఇది చాలా ఇష్టమైన మాట. త్వరగానే ఎందుకని ఉంటాడు? రేపేమి సంభవించునో నీ జీవితం అయిపోయే లోపల తెలుసుకో. రెండోది ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలిసి నాకు ఎవడు చెప్పక్కర్లేదు అనుకుంటా. కాలము, నీ కాలం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది మిత్రమా. అందుకని ఇంగ్లీష్లో అన్నారు టైమ్ అండ్ టైడ్, వెయిట్ ఫర్. ఎవరి కొరకు ఆగదండి కాలము కెరటం. నీ కాలం అయిపోయే లోపులో లోకరక్షకుడైన క్రీస్తుని తెలుసుకో మిత్రం. ఆన్ ఫైన్ డే ఈ కాలం అయిపోతుంది, ఈ కాలం అయిపోతుంది.
మూడోది ఏంటంటే యవ్వనం. అది యవనస్తులకి చెప్పే మాట. వన్స్ ఇఫ్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ వెన్ యువర్ యంగ్, యూ నెవర్ గెట్ బ్యాక్. కనుక ఇది పూర్తి అయిపోయే లోపల నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడతావా? మీలో కొంతమంది ఆలోచన చేయండి. ప్రభు ఎందుకు వచ్చాడో నేను చెప్పాను. నీ ఆత్మను పరిపూర్ణంగా పవిత్రంగా మార్చి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి స్థానంలో నేను నిలవబెట్టడానికే. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు పిల్లరా, నేనే కార్యక్రమాలన్నీ చేయించాను. నేనే దగ్గరుండి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నకి అంత సంస్కారం చేయించాను. తగలబెట్టేయడానికి కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు కట్టుకున్న మొలతాడు, వేసుకున్న జంధ్యం కూడా రెండూ కత్తిరించేశారండి. ఆయన బ్రాహ్మణత్వం పోయింది, మగతనం పోయింది. నిర్వీర్యమైనటువంటి ఒక దేహంతో ఆయన వెళ్ళిపోయాడండి. ఈరోజు మనం కూడా వెళ్ళిపోతాం. ఆలోచన చేయి. వెళ్లే లోపల నీ ఆత్మకి నువ్వు ప్రభుని పరిచయం చేసుకో. ఆ మార్గంలోనికి రా. మృత్యోర్మ అమృతంగమయ అని నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభు దగ్గరికి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను.